చూడండి, నిజంగానే రేవంత్ రెడ్డి గారికి రైతుల మీద ప్రేమ ఉంటే ఈ పని ఎప్పుడో చేసేవాడు. ఇవాళ కేసీఆర్ పిడికిలు బిగించగానే రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి రైతు బీమా ఇవ్వడానికి ముందుకు వచ్చిండు. ఆయన ఎవరు ఆపినండి? ఇన్ని రోజులు ఇస్తుంటే ఎవరైనా ఆపిండ్రా? రైతుల మీద కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ దొంగ ప్రేమను నటిస్తూ ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాగానే ఇస్తాడా అండి? ఇలా కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెట్టగానే ఆయనకు రైతు బంధు రైతు బీమా యాదకొచ్చిందండి. ఈ రోజు నేను కొట్టినట్టు చేస్తాను, తిట్టినట్టు చేయాలి పద్ధతిలో పోతున్నాడు. ఆయన ఏదో ఇస్తాను ప్రకటించిండు, ఎలాగో ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలాగో ఆపేస్తారని తెలుసు. ఆయనే కంప్లైంట్ ఇచ్చుకుంటాడు మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లో సార్ అన్నట్టు ఇందాక ఎలక్షన్ లో తిప్పడానికి డబ్బులు లేక మరి ఆయనే కంప్లైంట్ ఇచ్చుకున్నాడో ఏం సంగతో గాని ఆయన కళ్ళబొల్లి నాటకాలు చెప్తుండు. అసలు వడ్లే కొట్టలేడు కదండి. బోనస్ అన్నాడు, ఏమైందంటే బోగస్ అయిపోయింది. ఇప్పుడు 6 గ్యారంటీలో ఒక్కటైనా అమలు చేసిండంటే ఆయన పిల్లం బంగారం అన్నాడు, పోనీ అదని ఇస్తున్నాడా? కళ్యాణ లక్ష్మి ఏమైందండి? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏమైనా కొనసాగిస్తున్నాడా? వడ్లు కొట్టలేడు, ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ చేసిండు. మళ్ళా చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా మొదలైనవి. కరోనాలో కూడా రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదండి. ఈ రోజు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, వచ్చే ముందు చేసిండా? ఆదాయం రెట్టింపు ఏమో కానీ ఇప్పుడు తడిసిన ధాన్యం కూడా కొట్టలేడు. కనీసం కల్లాలలో పంటలు పెట్టుకొని రాత్రి పగలు రైతులు వెయిట్ చేస్తుంటే కొనే నాదుడే లేడు కదండి. పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇవాళ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రైతు బంధు ఇయ్యడట. అంటే రైతు ఎప్పుడు 5 ఎకరాల బిలో అంటే ఎప్పుడు వాడు రైతు అనే వ్యక్తి ఎప్పుడు పేదవాడుగానే ఉండాలా? పోనీ 6 ఎకరాలు ఉండొద్దా రైతుకు? మరి 6 ఎకరాలు ఉన్న రైతు ఏం పాపం చేసిండండి? 5 ఎకరాలకి ఎందుకు పరిమితం చేస్తున్నాడు? రైతు అంటే ఎప్పుడు చిన్న చూపే కదండి. చూడండి, వీళ్ళు ఏమి కూడా ఇస్తానన్న హామీలు ఏమి కూడా చెయ్యరు. ఏదో ఇక ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని అప్పుడు ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అటో ఇటో పైకి వచ్చిండు. ఇప్పుడు ఏదో చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అంతులేని హామీలు ప్రలోభాలు కింద మీద చేసి కాంగ్రెస్ గెలిచింది. కానీ ఈసారి అవి ఏవి నడిచే ప్రసక్తి లేదు. 5 నెలలైనా సరే వాళ్ళ చిత్తశుద్ధి ఏమాత్రం కనబడుతుందండి? ఒక పాలసీ ఉండే వాళ్ళకు ఉన్న వనరులను కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర. వాడుకునే తెలివి లేదని చెప్తున్నారు ప్రజలే. బాధలన్నీ సాగు నోట్లు తలబెట్టి కేసీఆర్ తెచ్చిరు. ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణ రైతులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక పాలసీ పెట్టుకుందండి. రైతాంగానికి 5 పథకాలు చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. రైతు బంధు, రైతు బీమా, నాణ్యమైన విద్యుత్, పంట కొనుగోలు, పంట పథకాలతోటి రైతు బీమా, ఎన్నో రకాల ప్రయోజనాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ అండి. 1100 గురుకుల పాఠశాలలు కట్టుకున్నాం బీఆర్ఎస్ హయాంలో. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టుకున్నాం బీఆర్ఎస్ హయాంలో. 5 నెలలుగా ఒక్క విద్యార్థికి కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆపేసి వాళ్ళకన్నిటికీ కారణం అయితే లేదండి కాంగ్రెస్ పార్టీ. 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేసింది. గద్దెకెక్కే టైంలో 10 లక్షలు దళిత బంధు కాదు, నేను 12 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఇలా దళిత మేధావులు కూడా ఆలోచించాలి, కేవలం రైతులే కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. 1,30,000 మంది ధర్నా చేయాలి, దీక్ష చేసైనా సరే 12 లక్షలు సాధించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అని నేను పిలుపునిస్తున్నా. చేనేత కార్మికులకు గాని, గౌడ బిడ్డలకు గాని, గొల్ల కుర్మలకు గాని, యాదవులకు గాని, అసలు ఎన్ని అంటే సబ్బండ వర్గాలకు, సబ్బండ కులాలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేస్తే 5 నెలల్లోనే సత్యనాశనం చేసింది కదండి రాష్ట్రాన్ని. రజితారెడ్డి గారు, నేను ఒక విషయం అడుగుతాను. రజితారెడ్డి గారు, పదే ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేస్తున్నాను, మీకు ఐడియా ఉంటుంది. ఏంటి అంటే, ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏముండదు, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుంది ఇంటర్నల్ గా. సో అందుకనే కొంతమంది డమ్మీ అభ్యర్థులను పెట్టారు. ఎందుకంటే అక్కడ కవిత జైల్లో ఉంది కాబట్టి, కవిత జైలుకు రావాలని ఇక్కడ మద్దతు ఇవ్వాలి. ఇది బలంగా ప్రజల్లోకి వెళ్తుందండి. చూడండి, డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది ఎవరండి? సేవెళ్ళ అభ్యర్థిని తీసుకొచ్చి ఇలా మల్కాజ్గిరిలో పెట్టి ఈటెల రాజేందర్ గారికి బలాన్ని ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకు మాట్లాడుతున్నారంటే బడే బాయ్ అంటాడు. మోడీ పక్కన సీట్ ఇవ్వగానే పొంగిపోతాడు. రాష్ట్రానికి ఏమంటారు, గుజరాత్ మోడల్ కావాలట. కరువు కాడు, గంగా జమున తహజీబ్ లాంటి బ్రహ్మాండమైన తెలంగాణ మోడల్ ఇవాళ ప్రపంచమంతా కీర్తిస్తుంటే ఇవాళ ఆయన గుజరాత్ మోడల్ తీస్తాడంట తెలంగాణకు. ఎవరు కుమ్మక్కయ్యండి? ప్రజలు గమనిస్తున్నారు. ఏమీ లేదండి. ఇవాళ ఏదో నోటికొచ్చి కళ్ళబొల్లు కవర్లు చెప్పి ఇవాళ గద్దెకి ఎక్కగానే ఆగమాగం అవుతున్నాడు. పాలన చేత కావట్లేదు. బీజేపీ ఏమొకటండి, బీజేపీ ఏంటి భావోద్వేగాలు లేపడం తప్ప బీజేపీ చేసింది ఏముంది? బీజేపీకి బీఆర్ఎస్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తుందండి? అసలు బీఆర్ఎస్ ఒక కమిట్మెంట్ గల పార్టీ కదండి. 10 ఏళ్ల కాలంలో అద్భుతాలు సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
అసలు 10 ఏళ్లలో ఏం చేసిందండి బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది? బీజేపీతో ఏ ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా అండి అసలు? అయితే మోడీ లేదంటే ఈడీ, ఇదే కదా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇదే కదా జరుగుతుంది. బీజేపీ పరిపాలనలో 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఎవరు మెచ్చిందండి? అసలు బీజేపీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు తెలంగాణ. ఓకే, ఒక నిమిషం అండి ప్లీజ్, ఒక నిమిషం రజిత గారు ప్లీజ్, ఒక నిమిషం రజిత గారు ప్లీజ్, ఒక నిమిషం. బీజేపీ నేతలతో రజిత రెడ్డి గారు